ఓం శాంతి 6/8/1970 సెకండ్ పార్ట్ అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. దృష్టి ద్వారా సృష్టి రచన టీచర్స్ ట్రైనింగ్ క్లాస్ ఓపెనింగ్ సెరమనీలో బాబా తెలియజేశారు. అవ్యక్త స్థితిలో ఉంటూ యజ్ఞంలో కార్యం చేస్తున్నారా? ఏ విధంగా తండ్రి అవ్యక్తమై వ్యక్తంలో ప్రవేశించి కార్యం చేస్తారో అలా తండ్రి సమానంగా అయ్యారా? తండ్రి సమానంగా అయినప్పుడే ఇతరులను కూడా తండ్రి సమానంగా తయారు చేయగలరు. దృష్టి తండ్రి సమానంగా అయిందా? వాణి తండ్రి సమానంగా తయారైందా? సంకల్పం తండ్రి సమానంగా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తండ్రికి స్మృతిలో ఏముంటుంది తెలుసా? తండ్రి స్మృతిలో ఎల్లప్పుడూ ఏముంటుంది, మరియు మీ స్మృతిలో ఎల్లప్పుడూ ఏముంటుంది? అంతరం ఉందా? తేడా ఉందా లేదా? ఉంది అన్నారు. ఏ అంతరం ఉంది? సమాన స్మృతి ఉంటుందా? ఏ స్మృతి అయినా ఉంటుందా లేక ఏ స్మృతి ఉండదా? స్మృతి ఉంటుందా లేక స్మృతి నుండి కూడా దూరంగా ఉంటారా? ఏ విషయంలోనైనా తండ్రి సమానంగా మీ స్మృతి ఉంటుందా? అది ఏ స్మృతి అంటే గుణాలు స్మృతి బాబా అన్నారు. తండ్రి సమానంగా ఉండే మరి ఏదైనా స్మృతి ఉందా? కర్తవ్య స్మృతి అన్నారు. మంచి గుణాల సమానత ఉందా? లేదు అన్నారు. అంతిమ వరకు స్మృతిలో సమానత వచ్చేస్తుందా? నంబర్ వార్ అన్నారు. మొదటి బిడ్డ తండ్రిలో తేడా ఉంటుందా? బాప్ దాదాలలో తేడా ఉంటుందా? సమానత వచ్చేస్తుందా? తండ్రి ఏ విధంగా అనంతమైన తండ్రినో అలాగే దాదా కూడా, బ్రహ్మ బాబా కూడా అనంతమైన తండ్రి. బాప్ దాదా సమీపంలో ఉన్న వారిలో సమానత ఉండాలి. ఎంతెంత సమీపత ఉంటుందో అంతంత సమానత. అంతిమంలో పిల్లలైన మీరు కూడా మీ రచనకు రచయితలుగా అయ్యి ప్రాక్టికల్లో అనుభవం చేస్తారు. ఏ విధంగా తండ్రిని రచనను చూస్తే రచయిత స్వరూపపు స్మృతి స్వతహాగానే ఉంటుందో అలాంటి స్థితి నంబర్ వారీగా పిల్లలకు కూడా రావాలి. అచ్చా, జానకి దాదీని చూసి బాబా అన్నారు, దృష్టి ద్వారా సృష్టిని రచించడం వస్తుందా? మీ రచన ఎటువంటిది? నోటి రచననా లేక నయన రచననా? నోటి ద్వారా రచిస్తున్నారా లేదా దృష్టి ద్వారానా? నోటి నుండి రచన ఇప్పటి వరకు అలాగే ఉంది అన్నారు దాది. ఇక ముందు గమనం ఉంచండి. దృష్టి ద్వారా సృష్టిని రచించండి. దృష్టి ద్వారా సృష్టి అనే నానుడి ఉంది. సత్యుగంలో ఏ విధంగా యోగ బలము ద్వారా రచన ఉంటుందో అలా అంతిమంలో మీ అందరి దృష్టి ద్వారా సృష్టి తయారవుతుంది. సృష్టి మారిపోయేంతటి దృష్టి. అలా మీ దృష్టిలో దివ్యతను అనుభవం చేస్తూ వెళ్తున్నారా? దృష్టి మోసగిస్తుంది కూడా, మరియు దృష్టి పతితులను పావనంగా కూడా చేస్తుంది. దృష్టి మారడం ద్వారా సృష్టి తప్పక మారి తీరుతుంది. మరి దృష్టి ఎంతవరకు మారింది? దృష్టి మారడము అంటే ఏమిటో తెలుసా? ఆత్మిక దృష్టిని తయారు చేసుకోవాలి. ఆత్మిక దృష్టి, దివ్య దృష్టి, అలౌకిక దృష్టి తయారైందా? ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఆత్మిక స్వరూపమే కనిపించాలి. అలా మారిందా మీ దృష్టి? ఎప్పుడైతే దృష్టిలో అనగా నేత్రాలు లేక నయనాలలో ఏదైనా లోపం ఉన్నట్టయితే ఒకే సమయంలో ఒక వస్తువు 2-3 లాగా కూడా కనబడతాయి. అలా దృష్టి పూర్తిగా మారనట్లయితే ఇక్కడ కూడా 2 వస్తువులు కనిపిస్తాయి, దేహము మరియు ఆత్మ. ఒక్కోసారి ఆత్మ అంటారు, ఇంకొకసారి శరీరం అనుకుంటారు. అలా జరుగుతుంది కదా. ఒక్కోసారి దేహాన్ని చూస్తే ఒక్కోసారి దేహి ఆత్మను చూస్తారు. ఎప్పుడైతే కళ్ళు పూర్తిగా బాగా అయిపోతాయో అప్పుడు ఏ వస్తువు ఎలా ఉంటుందో అలాగే యథార్థ రూపంలో కనిపిస్తుంది. అలాగే ఈ దృష్టి మారినప్పుడు యథార్థ రూపం ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. యథార్థ రూపం ఏమిటి? దేహి, దేహం కాదు. కావున యథార్థ రూపం ఏదైతే ఉందో అది అలాగే కనిపించినప్పుడు దృష్టి సరిగ్గా ఉంది అని భావించండి. దృష్టిపై చాలా గమనం ఉంచాలి. దృష్టి మారిపోయినట్లయితే ఎప్పుడూ మోసగించబడరు. సాక్షాత్కారమును దృష్టి ద్వారా చేస్తారు,
మరియు ఒక్కొక్కరి దృష్టిలో తమ యథార్థ రూపాన్ని, యథార్థమైన ఇంటిని, రాజధానిని చూస్తారు. ఒకవేళ యథార్థ దృష్టి ఉన్నట్లయితే దృష్టిలో అంతటి శక్తి ఉంటుంది. కావున ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ఇలా పరిశీలించుకోండి. ఇప్పుడు ఎవరు ఎదురుగా వచ్చినా నా దృష్టి ద్వారా ఏ సాక్షాత్కారం చేసుకుంటారు? మీ వృత్తిలో ఏదైతే ఉందో మనస్సులో దానిని ఇతరులు మీ దృష్టి ద్వారా చూడగలరు. ఒకవేళ వృత్తి దేహ అభిమానానికి చెందినదై ఉంటే, చంచలంగా ఉంటే మీ దృష్టి ద్వారా ఏ సాక్షాత్కారం కూడా అదే ఉంటుంది. ఇతరుల దృష్టి వృత్తి కూడా చంచలమవుతాయి. యథార్థ సాక్షాత్కారాన్ని చేయించలేరు. అర్థం చేసుకున్నారా? వీరి ట్రైనింగ్ జరుగుతోంది కదా. ఈ గ్రూపు కొరకు ముఖ్యమైన విషయం మీ వృత్తిని మంచిగా చేసుకోవడం మూలంగా, అంటే వృత్తిని మంచిగా చేసుకుంటే మీ దృష్టిని ఇంకా దివ్యమైనదిగా తయారు చేసుకోవాలి. ఎంతవరకు తయారైంది, ఎందువల్ల తయారవ్వలేదు, వీటి గురించి వీరికి స్పష్టంగా అర్థం చేయించండి అన్నారు జానకి దాదీతో. అర్థమైందా? సృష్టి మారకపోవడానికి గల కారణం ఏమిటి? దృష్టి మారకపోవడానికి కారణము వృత్తి మారకపోవడం, మనసులోని భావాలు మార్చుకోలేకపోవడం. దృష్టి మారితే సృష్టి మారిపోతుంది. ఈ రోజుల్లో పిల్లలందరికీ బాప్దాదా ఇచ్చే విశేష సూచన ఇదే. మీ దృష్టిని మార్చుకోండి, సాక్షాత్కార మూర్తిగా అవ్వండి. మిమ్మల్ని చూసేవారు ఎలా అనుభవం చేయాలి అంటే ఇవి నయనాలు కాదు, ఇంద్రజాలం చేసే బాక్స్, ఇది డిబ్బీలు. ఏ విధంగా ఇంద్రజాలకుడి డబ్బాలో భిన్నమైనటువంటి వాటిని చూస్తారో అలాగే మీ నయనాలలో దివ్యమైన దృశ్యాలు కనబడాలి. నయనాలు సాక్షాత్కారానికి సాధనాలుగా తయారవ్వాలి. అర్థమైందా? ఈ గ్రూప్ ఎటువంటి గ్రూపో తెలుసా? వీరిలో ఏ విశేషత ఉంది? ప్రతి ఒక్క గ్రూపుకు వారి వారి విశేషత ఉంది. ఎందుకని? మొత్తం విశ్వంలోకి విశేషాత్మలు మేము సాధారణమైన వారము అని భావించడం లేదు కదా. అలా ఎప్పుడూ భావించవద్దు. మొత్తం విశ్వంలో విశేషాత్మలు ఎవరు? ఒకవేళ మీరు విశేషాత్మలు కానట్లయితే తండ్రి తన వారిగా ఎందుకు తయారు చేసుకున్నారు? మిమ్మల్ని మీరు విశేషాత్మలుగా భావించడం ద్వారా విశేషతలను తీసుకొస్తారు. ఒకవేళ మిమ్మల్ని మామూలుగా అందరిలాగానే సాధారణంగా భావిస్తూ ఉంటే మీరు చేసే కర్తవ్యం పని కూడా సాధారణంగానే ఉంటుంది. కానీ అలా కాదు. ప్రతి ఒక్క ఆత్మ తమను తాను విశేషమైన వారిగా భావించి ఇతరులలో కూడా విశేషతలను తీసుకురావాలి. మరి పిల్లలైన మీరు విశేషమైన ఆత్మలు. ఈ నశ ఈశ్వరీయ నశ దేహాభిమానంతో కూడిన నశ కాదు. ఈశ్వరీయ నశ ఎల్లప్పుడూ నయనాల నుండి కనిపించాలి. మరి గ్రూప్ విశేషత ఏమిటి? మీరు మీ గ్రూప్ యొక్క విశేషతను తెలుసుకున్నారా? ఏంటది? హృదయాలలో ఉత్సాహం ఉంది, గ్రహించాలన్న భావన ఉంది, నేర్చుకునేందుకు ఉల్లాసం ఉంది. ఈ గ్రూపు టైటిల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. మీ విశేషతలను వింటున్నారా? ట్రైనింగ్ తర్వాత ఈ గుణాలు స్థిరంగా ఉండాలి. ఇది కూడా ట్రైనింగ్ కావాలి. అర్థమైందా? ఇప్పుడైతే విశేషతలను చాలా మంచిగా వినిపిస్తున్నారు. తెల్లని కాగితంపై ఏది వ్రాసినా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎంతటి స్పష్టము అంతటి శ్రేష్టం. ఒకవేళ స్పష్టతలో లోపం ఉన్నట్లయితే శ్రేష్టతలో కూడా లోపం ఉంటుంది. ఇతరమైనటువంటి ఏదే కానీ దేనిని కలపవద్దు. ఇందులో కొందరు చాలా మిక్స్ చేస్తూ ఉంటారు. దీంతో ఏమవుతుంది అంటే యథార్థ రూపం కూడా అయథార్థం అవుతుంది. ఆ జ్ఞానము విషయాలే మాయారూపంగా అవుతాయి. కావున ఈ గ్రూపు సదా స్పష్టము మరియు శ్రేష్టంగా ఉంది అని ఈ గ్రూపు విశేషత విశ్వంలో కనిపించాలి. ఎల్లప్పుడూ మీ యథార్థ రూపంలో ఉండండి. ఏది ఎలా ఉందో దానిని ఆ రూపంలోనే తెలుసుకొని ధారణ చెయ్యాలి మరియు నడుస్తూ ఉండాలి. ఇదే స్పష్టత. ఈ గ్రూపుకు బాప్దాదా ఏ టైటిల్ని ఇస్తారు? చిన్నవారు దేవుడితో సమానము అన్న నానుడి ఉంది. కానీ బాప్దాదా చిన్నవారైతే అల్లాహ్తో సమానం, భగవంతుడితో అంటారు. అన్ని విషయాలలో అడుగడుగులో సమానతను ఉంచండి. పరమాత్మతో సమానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. బ్రహ్మబాబా సమానం కావడానికి. కానీ సమానత ఎలా వస్తుంది?
సమానత కొరకు రెండు విషయాలను ధ్యానంలో గమనంలో ఉంచుకోవాలి. అప్పుడే సమానత వస్తుంది. ఏ రెండు విషయాలు గమనంలో ఉంచుకోవాలి? బాప్ దాదా సమానంగా అవ్వాలి అంటే సమానంగా అయ్యేందుకు బుద్ధిలో ఏమి ఉంచుకోవాలి అంటూనే బాప్ దాదానే ఉంచుకుంటాము అన్నారు అక్కడ ఉండేవారు. మొదటే వినిపించాం కూడా. ఏం ఉంచుకుంటారు? సమానంగా ఎలా అవుతారు? సాకార రూపంలో బ్రహ్మ బాబాలో ఏ విశేషతలు ఉండేవి? ఒకటేమో మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఆధారమూర్తులుగా భావించండి. మొత్తం విశ్వానికి ఆధారమూర్తులు. దీనితో ఏమవుతుంది అంటే ఏ పని చేసినా బాధ్యతతో చేస్తారు. ఈ ఇంటికంతటికి నేనే ఆధారము అంటే తల్లి తండ్రి ఎంత బాధ్యతగా మెలుగుతూ ఉంటారు. ఒంటరితనము ఉండదు. బాప్దాద ఏ విధంగా సర్వులకు ఆధారమూర్తులో అలా పిల్లలు ప్రతి ఒక్కరూ విశ్వానికి ఆధారమూర్తులు. మీరు ఏ పని చేస్తారో దానిని అందరూ చేస్తారు. సంగం యుగంలో ఏ యథార్థ పద్ధతులు ఆచారాలు నడుస్తాయో అవి భక్తి మార్గంలో కూడా మారి ఆచరించబడతాయి. కావున మొత్తం విశ్వానికి మీరు ఆధారమూర్తులు. మీరు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ఆధారమూర్తిగా భావించండి. మరి రెండవది ఉద్ధారమూర్తిగా అవ్వాలి. కుటుంబానికి తల్లి తండ్రి ఆధారమైనారు అంటే పిల్లలకు వారే కదా వారిని ఉద్ధరించాలి, చూసుకోవాలి. కాబట్టి సృష్టికి ఆధారమూర్తులు ఒకటి. రెండవది ఉద్ధారమూర్తి. సృష్టినంతా నేనే ఉద్ధరించాలి, ఆధారం నేను కనుక ఎంతగా మీ ఉద్ధారం చేసుకుంటారో ఈ విధంగా స్మృతి చెయ్యాలి అంటే వేర్ల రూపంలో బీజంతో పాటు ఉన్నట్టు మన తలపైన కల్పవృక్షం ఉన్నట్టు మనము ఆధారమూర్తి ఉద్ధారమూర్తి ఇలా అనుకుంటే బాబా చెప్పిన విధంగా ఈ విధంగా ఉద్ధారణ చేయగలుగుతాం. ఎంతగా ఇతరుల ఉద్ధారం చేస్తారో అంతగా మీ ఉద్ధారం కూడా అవుతుంది. మీ ఉద్ధారాన్నే చేసుకున్నట్లయితే ఇతరుల ఉద్ధారం ఎలా చేస్తారు? ఎప్పుడైతే ఆధారమూర్తిగా అవుతారో అప్పుడే ఉద్ధారమూర్తిగా అవుతారు. చిన్నవారైనా కూడా కర్తవ్యం తండ్రి సమానంగా చేయాలి. దీనిని గుర్తు ఉంచుకోవడం ద్వారా సమానత వస్తుంది. అప్పుడు చిన్నవారు తండ్రి సమానము అని ఈ గ్రూపుకు టైటిల్ ఏదైతే ఇవ్వడం జరిగిందో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనిని మర్చిపోవద్దు. అచ్చా, ఇప్పుడేం చేయాలి? తిలకాన్ని దిద్దాలి. ఈ తిలకం కూడా సాధారణమైనది కాదు. తిలకాన్ని ఎందుకు పెట్టారో తెలుసా? సౌభాగ్యానికి గుర్తు. ఏ విషయాలనైతే విన్నారో అన్నింటిలో స్థిరం అయ్యేందుకు గుర్తు ఈ తిలకం. తిలకమును కూడా మస్తకంలోనే దిద్దుతారు. కావున బుద్ధిలో అన్ని విషయాలు గుర్తుండిపోవాలి. కావుననే ఈ తిలకాన్ని పెట్టడం జరుగుతుంది. ఈ తిలకాన్ని ఇంకా ఎందుకు పెట్టడం జరుగుతుంది? బిందు రూపస్థితికి గుర్తు రాజ తిలకము, విజయ తిలకము, బాధ్యత తిలకము, రకరకాల ఆలోచనలను వినిపించారు అక్కడ ఉండేవారు. బాప్ దాదా ఏదైతే వినిపిస్తున్నారో అది వేరుగా ఉంటుంది. టీకా అని తిలకాన్నే కాదు, దానికి ఇంకేదైనా అర్థం ఉందా? ఇంజెక్షన్ బాబా అన్నారు. ఈ టీకా జ్ఞాన ఇంజెక్షన్. సదా మాయా రోగాలను నివృత్తి చేసేందుకు కూడా టీకా. సదా ఆరోగ్యవంతంగా ఉండేందుకు కూడా టీకా. ఒక టీకా అంటే ఏవైతే మీరందరూ వినిపించారో అవి. మరొక టీకా అంటే ఇది కూడా. రెండు టీకాలను పెట్టుకోవాలి. ఒకటి శక్తిశాలిగా అయ్యేందుకు, రెండవది సదా సౌభాగ్యవంతులుగా ఉండేందుకు మరియు భాగ్యంలో స్థితమయ్యేందుకు. రెండు తిలకాలను బాప్ దాదా దిద్దుతారు. గుర్తు ఒక్కటే, ఇందులోనే రహస్యాలు రెండు. గుర్తు అన్నది స్థూలమైనది, కానీ రహస్యాలు రెండు ఉన్నాయి. కావున కేవలం తిలకాన్ని మాత్రమే దిద్దుకోవద్దు. తిలకాన్ని పెట్టుకోవడం అనగా సదాకాలం కొరకు ప్రతిజ్ఞ చేయడం. ఏ ప్రతిజ్ఞ చేయాలి? ఈ టీకా ఒకటి ప్రతిజ్ఞతకు గుర్తు. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో పాస్ విత్ ఆనర్గా అవుతారు, గౌరవప్రదంగా పాస్ అవుతారు. ఈ ప్రతిజ్ఞ తిలకం ఇది. అంతటి ధైర్యం ఉందా? పాస్ అవ్వడం కాదు, పాస్ విత్ ఆనర్ అనగా మనస్సులో కూడా సంకల్పాల ద్వారా శిక్షలు తినకూడదు. ధర్మరాజు శిక్షలు అనేవి తర్వాత సంగతి, కానీ మీ సంకల్పాల అలజడుల నుండి లేక శిక్షల నుండి దూరంగా ఉండడం, దీనినే పాస్ విత్ ఆనర్, గౌరవప్రదంగా పాస్ కావడం అంటారు. మీ పొరపాటుతో స్వయానికి శిక్షణ ఇస్తారు, చిక్కుకుంటారు, పిలుస్తారు, తికమక చెందుతారు. వీటి నుండి కూడా దూరంగా ఉండడం పాస్ విత్ ఆనర్ అని అప్పుడు అంటారు. అటువంటి ప్రతిజ్ఞను చేయడానికి తయారుగా ఉండండి. వాణి, కర్మ, సంబంధ సంపర్కాల మాట వదలండి. సంకల్పాలలో కూడా చిక్కుకోకూడదు, అది స్థూల విషయం.
అటువంటి ప్రతిజ్ఞను చేసే గ్రూపేనా ధైర్యవంతులు. ధైర్యం స్థిరంగా ఉన్నట్లయితే సర్వులకు సహాయకులుగా కాగలరు. సహయోగులుగా అయినట్లయితే స్నేహం లభిస్తూ ఉంటుంది. ఏ విధంగా వృక్షంలో కోమలమైనవి మరియు చిన్న చిన్న క్రొత్త ఆకులు వెలువడుతున్నప్పుడు చాలా ఇష్టంగా ప్రియంగా అనిపిస్తాయి, లేతగా ఉంటాయి కదా. కానీ పక్షులు కూడా ఈ లేత చిగుర్లనే తింటాయి. అర్థం చేసుకున్నారా? కేవలం ఎవరికి ప్రియంగా ఉండాలి? బాప్దాదాకు ప్రియంగా ఉండాలి, అంతేకాని మాయారూపీ పక్షులకు కాదు. మరి వీరు కూడా కోమలమైన ఆకులు. కోమలమైన ఆకులు కమాల్ చేయాలి, అద్భుతం చేయాలి. ఏ కమాల్ చేయాలి? మీ ఈశ్వరీయ చరిత్రపై సర్వులను ఆకర్షితం చేయాలి, అంతేకాని మీ పైన కాదు, చరిత్రపై. ఈ గ్రూపుపై పూర్తి ధ్యాస ఉంది, అర్థమైందా? కావున ఈ గ్రూపుకు తమపై కూడా అంతటి గమనము ఉండాలి. అచ్చా, ఓం శాంతి.